హలో అండి, ఈరోజు సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు పాలు, 1 కప్పు బెల్లం, కొంచెం వేయించుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి పలుకులు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. బాగా మరిగిన నీళ్ళల్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని కలుపుకోవాలి. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా సగ్గుబియ్యం బాగా ఉడికించుకొని సగ్గుబియ్యం ఉడికినాయో లేదో చెక్ చేయడానికి కొంచెం గ్లాస్తో వాటర్ తీసుకొని గరిటలో అలా సగ్గుబియ్యంలో వేసి చూస్తే అలా తెల్లగా లేకపోతే ఉడికిపోయినట్లే. మరోసారి చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇలా అయితే ఉడికిపోయినట్లే, పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. ఇప్పుడు బెల్లం వేసుకుని కలుపుకుందాం. బెల్లం వేసి బాగా కలుపుకున్న తర్వాత బెల్లం కరిగిన తర్వాత జీడిపప్పు, ఎండు కొబ్బరి పలుకులు వేసుకొని కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. ఇవన్నీ బాగా కలుపుకొని దించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పాలు పోసుకొని పాలు బాగా మరిగించుకుందాం. మరిగించిన పాలు చల్లగా అయిపోయిన పాయసంలో పోసి కలుపుకుందాం. ఇంతేనండి, చాలా టేస్టీ. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.